మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మత్స్యపోలారం డివిజన్లోని అల్వాల్ హిల్స్ లో రోడ్ నెంబర్ 13 మరియు 15లో 29 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారులతో పాటు స్థానిక కాలనీవాసులతో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. అనంతరం అల్వాల్ హిల్స్ కమ్యూనిటీ హాల్లో కాలనీవాసులతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు ప్రధానంగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు, త్రాగునీటి పైపులైన్ల సమస్య పరిష్కారం, ఇంకా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల్లో రోడ్డు పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. కాలనీవాసుల విజ్ఞప్తులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, కాలనీలను అభివృద్ధి చేయడం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రవళి, వర్క్ ఇన్స్పెక్టర్ అప్రూవ్, అల్వాల్ హిల్స్ వాసులు భూపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింగరావు, దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, రాము యాదవ్, తోట నరేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శరణగిరి, సురేష్, అతిక్ పాషా, శిల్ప, వర్ష, హరిత, రేవంత్ రెడ్డి, తిరుమల్, పెంటారెడ్డి, సత్యనారాయణ, సతీష్ తదితరులు స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. చాలా మంది అంటే ఏ విధంగా ఆలోచిస్తారో ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలియదు. బట్ ఇక్కడ సుమారు ఒక 100 కోట్ల రూపాయలు పెడితేనే ఇక్కడ ఒక అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. గత 10 ఏళ్లలో అంటే కేసీఆర్ గారు గోల్డెన్ పీరియడ్ నేనైతే అనుకుంటా హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ ఫండ్ అడిగితే ఆ ఫండ్ ఇచ్చే సందర్భంగా ఇక్కడ మాత్రం ఎందుకు డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళండి, ఇదే ఒకటే కాదు, మీరు ఇక్కడ ఇప్పుడు వీళ్ళది ప్రశాంత్ ఉంటాయి, శ్రీనివాస్ కాలనీ, ఎంబీఎస్ కాలనీ అని, గంగా ఎంట్రీమ్ అని, ఇట్లా మీరు ఇక్కడ నుంచి తీసుకొని పోతే అక్కడ రాయల్ ఎంట్రీమ్ దాకా కూడా ఎక్కడ కూడా రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ కూడా నిర్మించుకోలేని పరిస్థితి మనకున్నారు. వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ఫస్ట్ 1 ఇయర్ అయితే నన్ను పనిచేయనియొద్దు, మా ప్రభుత్వం ఉంది అని కాళ్ళకి మందం వేసి పెట్టినాక ఏ విధంగా కొట్లాడాలా, అధికారులను ఏ విధంగా మంచిగా చేసుకోవాలా, వాళ్ళని మనం చెప్పినప్పుడు ఇదే విధంగా చేసుకోవాలా అనే దాని మీదనే నాకు 1 ఇయర్ పట్టింది ఆ ఫిగర్ అవుట్ చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, ఈయన అడిగేది ఎక్కడ కూడా పర్సనల్ పనికి అడగట్లేదు, ఎప్పుడు కూడా కాలనీలకు సంబంధించి ఆ బస్సులకు సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడుతున్నాడు. మన 582, 583లో ఉన్న యుఎల్సి ల్యాండ్లను పరిరక్షించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు. మన భూదాన్ ల్యాండ్లు కూడా ఈ లాయలా అకాడమీ ఉన్న భూదాన్ ల్యాండ్లని కాపాడుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓలకు కూడా ఆఫీస్ లేకపోతే ఎప్పుడో సీజ్ చేసిన ఆఫీసులకి పంపించడం కూడా జరిగింది. త్వరలోనే మనకు ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మనము ఇక్కడ మన బాలసదన్ అని ఒక బిల్డింగ్ ఉంది మన లేబర్ అడ్డా దగ్గర, దాన్ని కూడా మనం ఇన్స్పెక్షన్ చేయించినాం. ఇక కాలు అడ్డం పెడతారు వాళ్ళ కాలుని తొలగించి కాలు నొక్కి పక్కన జరుగుతుంది, మీరు అభివృద్ధిని ఆడంగా కలిగించొద్దు అని చెప్పుకుంటూ ముందుకు తీసుకుపోతున్న సందర్భం. ఈ హైటెన్షన్ రోడ్లకు కూడా అన్నా నిజంగా చెప్తున్న ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దాంట్లో కబ్జాదారులు, కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు, మన ఏమంటారు దాన్ని బ్రేకులు వేసుకున్నాడు, అట్లా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మనకు నోటీసులు ఇస్తున్నాం. ఒక దగ్గర రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఆర్డీపీ లేకపోతే కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయించి అరే నైనా టీడీఆర్ కావాలంటే కూడా టీడీఆర్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని జరిపి చేయించడానికి ఇంత సమయం పడుతుంది. ఇంకోటి చేయించడానికి ఏంటంటే కొన్ని ప్రాంతాలలో వైర్ కిందికి రావడం జరిగింది. ఆ హైటెన్షన్ సంబంధించిన ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేసుకొని మనం దాన్ని కూడా టైటన్ చేయండి, ఎందుకంటే అది డెడ్ లైన్ కరెంట్ పాస్ అవ్వండి డెడ్ లైన్ టైటన్ చేయడం. నాకు కూడా తెలుసు ఆ రోడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. ఆ రోడ్ గురించి నిరంతరంగా అంటే ఎక్కడ కూడా తగ్గకుండా 7 మీటర్లు 5 సైడ్ మనం తగ్గకుండా చూసుకోవాలనే విధంగా దాని మీద పోరాటం చేస్తున్నాం. దానికి అధికారులు కూడా సహకరిస్తూ కిందికి పోయినాక బీపీఆర్ గార్డెన్ దగ్గర మనకి ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద వాళ్ళకి అక్కడ ఏదైతే కబ్జా మీద ఉన్నారో వాళ్ళకు టీడీఆర్ ఇచ్చేసి ఆ ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ వీటన్నిటికీ కూడా రోడ్ తేవడం ఒక ఎప్పుడైతే రోడ్ తెచ్చినా మీకు ఇన్ని పంచాయతీలలో కూడా పోవాల్సి వస్తుంది. నేను ఇంకొకటి మీకు అందరికీ కూడా విన్నపం చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఎస్ కాలనీ, గంగా ఇంట్లో వాళ్ళు ప్రతి వారం
నా దగ్గర వచ్చి మీటింగ్ పెట్టుకుంటారు. సుమారు 4 కోట్ల రూపాయలు. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఏమంటారంటే మరి డబ్బు లేదంటే 2 కోట్లు జిహెచ్ఎంసీ నుంచి 2 కోట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు పెట్టుకునే విధంగా ప్రయత్నం చేసి మీకు ఒకటే అంటే నేను చేసే మాత్రం అది మిమ్మల్ని తిప్పుకోవాలని కాదు. మీరు ఎవ్రీ వారం నా దగ్గర వచ్చి కూర్చుంటే మీ ఏ సమస్యలు ఉన్నా కంప్లీట్ చేయించే బాధ్యత మీరు కాలనీ పెద్ద పెద్ద దొరలు రామభక్తులు అందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ అందరినీ రిప్లేస్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. వాళ్ళందరినీ నేనేమో ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ గారు ఇంత ఫండ్ ఉంటుంది, పని ఇంత చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ మన 133 పాత డివిజన్ కి 1 కోటి రూపాయలు సరే ఒక ఏడాదిలో ఎంత ఇస్తుండవచ్చు, 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఇస్తుంది. అందుకంటే ఈ 3 కోట్లు తెచ్చి మీ ఒక్క